స్టాప్ ఇట్. అక్కడి నుంచి ఒక 2 కౌంట్స్ వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో. ఏం చేస్తున్నావు? సెన్స్ లేదా? నాకేం తెలీదు. పెట్టి టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు. హౌ డే యు టచ్ మీ? పట్టుకో. దా సెల్ఫీ దిగుతాం. ఏంట్రా ఇదంతా? ఎవరు వీళ్ళు? సచిన్ ఏమైంది బ్రో? రే ఆ చెవులో బ్లడ్ ఏంటి? ఐ ఓకే? రే అసలు ట్రైపాడ్ రా. 15,000 ఎలా ఇరిగిపోయింది? డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి పద. బయటికి పద. పద. కంగ్రాట్స్ వాసు. సార్ బాగా తీసావు. నైస్. బాగా మెచ్యూర్గా చెప్పావు కథ. థ్యాంక్ యూ సార్. అని మనం చేద్దాం పక్కాగా. సార్ అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం. అండ్ నువ్వు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకోవాలి. ఇంకో 1 monthలో రెడీ చేసేస్తాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ వాసు, రేపు నేను యూఎస్కి వెళ్తున్నావు. షెడ్యూల్కి స్క్రిప్ట్ ఎప్పుడు ఇస్తున్నావు? నేను మళ్ళీ 2 months వరకు రాకపోవచ్చు. అయిపోయింది సార్. క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. రేపు మార్నింగ్ కల్లా మీకు సబ్మిట్ చేసేస్తా. సరే అయితే రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి వచ్చి రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నాది. ఓకే సార్.
చాలా బాగుంది వాసు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు, అదిరిపోయింది. దీని మీద డబ్బులు పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. మంచి రైటర్ నువ్వు. నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్, నీకు టీం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగోరా. కసబాగా స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు లేటు, కూలింగ్ పోద్ది. కీర్తి కోసం మీటింగ్ రా, మీరు కానిచ్చండి. హాయ్ కీర్తి. అబ్బా మామూలు కథలు కావరా నీవి? హాయ్ కీర్తి. ఏంటి రేపు నువ్వా? హాయ్. హాయ్. నైస్ వ్యూ. ఏంటి చేతిలో బ్యాగ్? మంచి ఇంకా A small gift for you. నాకా? ఎందుకు ఇవన్నీ? Congratulations. థ్యాంక్ యూ. I'm really happy for you. చాలా బాగుంది. Your device is connected. రే వాసు, నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ లో నా పేరు వేసుకోరా, నీకు కలిసి వస్తుంది. యాక్చువల్లీ పేరు కాదు, ఫోటో వేయించుకో. యజమానాలుగా వేస్తారు ఫోటో, ఏమంటావా? వద్దులే. You guys are unbelievable. ఫస్ట్లో ఎంత తిట్టుకున్నానో ఇప్పుడు అంత మిస్ అవుతున్నా. ప్లీజ్ బీ ఇన్ టచ్. నువ్వు ముంబై వెళ్ళిపోతావు, ఈడు పెద్ద సినిమా పనులు పడితే అసలు మా ఫోన్లో ఎత్తాడు. అందరు బాగుండి, నా కాఫీ నేను కాసుకుంటా. ఆపరాక్ష. నన్నైతే పక్కా మర్చిపోతాడు. నేను మర్చిపోతానా? ఇంపాసిబుల్. అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో, అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని. డన్. నేను బయలుదేరుతా ఇంకా. షార్ట్ ఫిలిం పద పోదాం. Bye. నైస్. ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ? మాక్సిమం 5 minutesలో బయలుదేరుతా. కూల్. కీర్తి, నీ ఫ్రెండ్స్ ని క్యాఫే వస్తున్నాను, నీ పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తా. ఓకే. See you రా. సరే, నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికి వర్షం పడేలా ఉంది, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. I'm so into you, I'm so into you. సో మళ్ళీ ఎప్పుడు? తెలీదు. సారీ, నేను నీకే గిఫ్ట్ కొనలేదు. I'm so into you, I'm so into you. బాయ్. I'm so into you, I'm so into you. Touch me like you do, love me like you want it. I'm so into you, I'm so into you. I'm so into you, I'm so into you. రోజీ, What the fuck? ఏమైంది? రోసీ ఎవర్రా? I thought you were a gentleman. Such a pervert. కీర్తి, ఏమైంది? ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా? మీ మగాళ్ళ సైకాలజీ అంతా. మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. You men are dogs. ఐమ్ రియలీ సారీ. రోజీ ఎవరో నాకు నిజంగా తెలీదు. అదేంటో అలా నోట్లోంచి వచ్చేసింది అంతే. Just shut up and get lost. నిన్ను ఇష్టపడ్డాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. This is so embarrassing. I
I never want to see your face again. రోజీ రోజీ ఎవర్రా? తెలీదురా. రేయ్ నిజం చెప్పరా. నీ అప్ప నిజంగా రా. నా లైఫ్లో ఇప్పటివరకు రోజీ ఆ పేరు కూడా వినలేదు. మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు? అదే అర్థం కాక వస్తున్నాను. అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు, ఏ సీనో గుర్తొచ్చుంటుంది, ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి ఉంటావు. అసలే ఆ పిల్ల తిక్కది, ఇప్పుడు ఊరుకుంటుందా? ఇప్పుడు ఎలా రా? రేయ్ ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు, రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది, దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి. స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలు పెట్టి. లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు. టెన్షన్ ఉందా? టెన్షన్ అది చాలా చిన్న పదం రా. ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు. 10 సంవత్సరాల కల, 1 సంవత్సరం కష్టం. బ్రో షో అయిపోయింది. బాస్ బాస్ సినిమా ఎలా ఉంది? మస్తుగా ఉందన్న, మంచిగా అనిపించింది. హిట్ అంతే. ఏ బ్రో సినిమా బాగుండే డైరెక్టర్. డైరెక్టర్ అన్న అన్న సినిమా మాత్రం సూపర్ అన్న, బ్లాక్ బాస్టర్. క్లైమాక్స్ మాత్రం పిచ్చి ఎక్కించావు అన్న. ఒక సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న. అన్న సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న సెల్ఫీ. ఓకే చలో 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 అయిపోయింది వెళ్ళిపోండి. చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు, సినిమా హిట్. వాసు ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది. ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట, హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు. కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నారు. నేను హిందీలో లాంచ్ చేస్తారంట. ఏ నిజమా? బాలీవుడ్ లాంచ్? దిస్ ఇస్ క్రేజీ. రే లక్ మామూలుగా లేదు. అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి వెళ్తావు నాకు అర్థమైపోయింది. లెట్స్ సెలబ్రేట్ ఓపెన్ ద బాటిల్. Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say his last film was a super duper blockbuster hit. Uniki? Well, we are about to make it now in Hindi. బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరూ లేరు. హీఈస్ నోబడీ. I've got some more great news to share with all of you. We're gonna be making 2 more very high budget films with him.
मिस्टर वासुदेव, मिस्टर वासुदेव, आपके ऊपर अरेस्ट वारंट है, आपको हमारे साथ चलना पड़ेगा। चला चला चलो आगे। This is a shocking news for us, and our company doesn't entertain this kind of stuff. I'm calling this announcement off. అదే మా రోజుల్లో దాసరి గారు రాఘవేంద్రరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు. పరువు మొత్తం ముంబైలో తీసేసినాడు వాడు. వాసు వాసు వాడే. సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని. డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసిస్తే నాకేం సంబంధమయ్యా? ప్రపంచంలో కథలన్నీ నాకు తెలుస్తాయా ఏంటి? అది ఆయన తలనొప్పి. అయినా ఇవన్నీ క్లియర్ గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం. అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయే బాధ్యుడు. The brain can generate 4 kinds of waves: delta, theta, alpha, and beta. And each of these states. హా పాపా, అమ్మ కీర్తి, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి ఉన్నాడు కదా, అతను అరెస్ట్ చేశారట. న్యూస్ చూసావా? వాసునా? వాసు ఆ అబ్బాయినే. ఎందుకు? ఏదో కాపీరైట్ కేసు అంట. ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు. ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూడు. ఓహ్, చూసి కాల్ చేస్తాను. హలో అన్న, ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న. అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా, నా ఫ్రెండ్ అన్న, నా దోస్త్. యా, అయ్యో వాడు అస్సలు అలాంటోడు కాదన్న, ఎవరో ఇరికిచ్చారు వాడిని. ఓకే అన్న, ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న. ఓకే ఓకే, బాయ్. తనే పద్మావతి, నా కజిన్. ఓ, అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు. చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు. మరి తొందరకి తీసుకొచ్చాయండి. తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్. ఓ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మేడం, కొంచెం మీరే చూడాలి మేడం. 300 వచ్చిందయ్యా రీడింగ్. మనిషి ఉన్నవాడు ఎవడైనా అంత తాగుతాడా? జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా.